మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పద్మశ్రీ బ్రహ్మానందం గారికి మరొక కార్యక్రమం ఉండడం వల్ల వారు కార్యక్రమాన్ని నుంచి ఇప్పుడు బయలుదేరుతున్నారు. అయితే అతిథులందరూ కూర్చునే ఉంటారు. గౌరవనీయులు ఫౌండేషన్ ఆర్జులు ప్రసాద్ గారు, ఇప్పుడే వెళ్ళిపోతున్న బ్రహ్మానందం గారు, గౌరవనీయులు గంటా గారు, రఘురామకృష్ణరాజు గారు, చింతమనేని గారు, బోయపాటి గారు, మత్సా గారు, ప్రియమైన అంజిరెడ్డి గారు, సంస్థ అధిపతులకి, అందుట్లో పనిచేసేటటువంటి వ్యక్తులకి, టీం అందరికీ కూడా నేతన్నల తరపున ధన్యవాదాలు తెలియజేస్తా. ఈరోజు 16 సంవత్సరాల వార్షికోత్సవం జరుపుకోవటం, 18 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి సంస్థ దినదిన ప్రవర్ధమానమై అనేక శాఖలుగా శాఖోపశాఖలుగా విస్తరించి నేతన్నల జీవితాల్లో భాగస్వామ్యం తీసుకొని వాళ్ళు నేర్చినటువంటి వస్త్రాలను మీరు మార్కెట్లోకి తీసుకొచ్చి అందమైన స్టాల్స్లో అందమైన ధరలకి, అనువైన ధరలకి మీరు అమ్మి వాళ్ళని పోషించేటటువంటి తీరికి జన్మ జన్మలకి కూడా నేతన్నుల కళామందిర్ని మర్చిపోరు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి మీ యొక్క ఫౌండేషన్ చేసే సిఎస్ఆర్ నిధులు వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళ భవిష్యత్తుకి, వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి ఉపయోగపడేటట్టుగా ఈ ఫౌండేషన్ పనిచేయాలని, ఈ ఫౌండేషన్ చేసేటటువంటి ప్రతి పైసా వల్ల నేతన్నల జీవితాల్లో ఆనందం రావాలని, వాళ్ళ జీవితాలు బాగుపడాలని ఆ శాఖ మంత్రిగా కోరుకుంటూ, భవిష్యత్తులో ఇంకా అనేక రకమైనటువంటి మీ శాఖలు విస్తరించి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వ్యవస్థ ప్రసాద్ గారికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. సెలవు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్.